సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ సంగమేశ్వర దేవాలయం విఘ్నేశ్వర మండపంలో ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్న మోహన్ రావు పంతులుకి శాల్వాతో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఇటు తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడికి 9 రోజుల నుంచి ఘనంగా భక్తి భజనలతో ధూపదీప నైవేద్యాలతో అలంకరణతో క్రమశిక్షణతో సంస్కృతిబద్దమైన కార్యక్రమాలు నిర్వహించిన శ్రీ సంగమేశ్వర మందిరం ఆలయ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి మన సదాశివపేట పట్టణానికి శ్రీ సంగమేశ్వర మందిరం ఎంతో పురాతనమైన మందిరంగా చరిత్రలో నిలిచింది. మరి ఇక్కడ చూసుకుంటే మన గణేశుని భక్తి భజనలతో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మరి నిత్యం పూజలు నిర్వహించి మరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అదేవిధంగా యువకులు కూడా ఎంతో మంచి జ్ఞానాన్ని ఇక్కడ నుండి నేర్చుకొని మరి విద్యావంతులై సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా చాలా మంది అయ్యారు. ఇక్కడ నుండి ఈ సంస్కృతిని నేర్చుకున్న వాళ్ళు మరి నేటి తరాన్ని కూడా మేము ఎందుకు ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే మన సంస్కృతిని వీడొద్దు, మన సంస్కృతిని మనం కాపాడుకునే బాధ్యత మన అందరిది. ఈ విఘ్నేశ్వరుడు పెట్టిన దగ్గర నుండి మనము మన యొక్క దినచర్య నేర్చుకొని మనము నేటి తరానికి ఉపయోగపడే విధంగా మన యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి దేవాలయాలను కాపాడుకుంటూ మనం ముందుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మరి మోహన్ రావు పంతులు గారికి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి యొక్క వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి పంతుల్లో కూడా మేము మనస్ఫూర్తిగా అదే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పెద్దలకు కూడా అదేవిధంగా సత్యనారాయణ గారికి కూడా అదే విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మాతో పాటు భక్తి యొక్క ఆవశ్యకతను పెంచడానికి రాములు గౌడ్ గారు కూడా మాతో పాటు వస్తున్నందుకు ఇంకా నాయకులు కూడా అందరూ ముందర రావాలని కోరుకుంటున్నాం.